నమస్తే అన్న, మీ పేరు? నా పేరు జోసఫ్ అండి. ఏం చేస్తుంటారండి? అది రైల్వేలో నేను క్యాంటీన్లు చేస్తానండి. సరే ఏంటి సార్, 2 నెలలు కావస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. ఎలా అనిపించింది అసలు ఈయన పరిపాలన? ఈ 2 నెలల పరిపాలనలోనే మన గత 5 సంవత్సరాలు కోల్పోయినటువంటి అభివృద్ధి మొత్తం కేవలం ఈ 2 నెలల్లోనే మనం చూడగలుగుతున్నాం అన్న. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని విధ్వంసాలు చేసి అసలు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి లేకుండా తన ఇష్టానుసారంగా కేవలం డబ్బు ఒక్కటే ప్రధాన ఎజెండాగా పనిచేస్తే బాబు గారు ఈ 2 నెలల పరిపాలనలోనే పెన్షన్లు పెంచడం కానీ, వృద్ధులకి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వటం కానీ, ఇసుక ఫ్రీ వదలటం కానీ, రేపు 15వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీగా ఇవ్వటం కానీ, ఇవన్నీ చూస్తుంటే 2 నెలల పరిపాలనే గత 5 సంవత్సరాల పరిపాలనలాగా మనకి కనబడుతుంది. ఏంటండి మరి, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అరాచక పాలన కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో, శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయని చెప్పేసి పదే ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూస్తారు మరి? అరాచక పాలన కనపడుతుంది అనేది సర్వబద్ధం ఉండేది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలని అతను చంపించిన విధానం కానీ, దళితుల మీద దాడులు చేయటం కానీ, ప్రశ్నించిన వారిని వాళ్ళు కొట్టి చంపించడం కానీ, ఉదాహరణ తీసుకుంటే ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని, మన డాక్టర్ సుధాకర్ గారిని, ఇలాంటి ఎంతోమంది తీసుకుంటే అరాచక పాలనని జగన్మోహన్ రెడ్డి చేసింది తప్ప ఈ టీడీపీ పరిపాలన ఇంకా మొదలు పెట్టరు కూడా. అంటే ముఖ్యంగా ఈరోజు ఆయనకి గతంలో సీఎంగా ఉన్నప్పుడు 986 మంది సెక్యూరిటీగా ఉండేవారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత సెక్యూరిటీని తగ్గిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకులు నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు, అందుకని ఆ సెక్యూరిటీని తగ్గించేశారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి లేదండి. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చినప్పుడే అతను చనిపోయాడు. ఒక నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అతను అట్ట ఫ్లాప్ అయ్యాడు, చనిపోయాడు, భౌతికంగా చనిపోయాడు. అతను ఏదో అతను చెప్పుకోవడమే తప్ప అతను చంపాల్సిన అవసరం ఎవరికి లేదు. అలాంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కానీ లేదు. అంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 2 నెలలు పూర్తి అవ్వకుండానే ఇన్ని రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యతిరేక నినాదాలు ఇస్తూ ఉన్నారు వైసీపీ నాయకులందరూ కూడా. దేని గురించి అంటారు అసలు? దేని గురించి అంటే పెద్ద విషయం లేదండి. చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. తను ఏదైతే ఎలక్షన్ల ముందు సూపర్ 6లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతూ ఆల్రెడీ 4 నెరవేర్చాడు. ఇప్పటికైనా ఇంకో 2 బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 కూడా నెరవేర్చుకుంటూ పోతున్న ప్రజల్లో ఆయనకు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి జగన్మోహన్ రెడ్డి 36 మంది మీద మొన్న ఇట్లా చంపేసారని చెప్పి అన్నాడు. కానీ 36 మందిలో కనీసం ఒక్కడని కూడా నిరూపించలేని దౌర్భాగ్య పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే ఆయన అక్కడికి వెళ్ళి ఢిల్లీలో రోడ్లలో తిరుగుతున్నాడు. ఆయన ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వచ్చి ఇదిగో 36 మందిని ఇట్లా చేసాడని చెప్పి ప్రజలకు తెలిసే విధంగా అతను ఆధారాలు బయటపెట్టి నమ్మేవాడు ఆయన చెప్పిన మాటలు. కానీ అతను చేయకుండా ఢిల్లీలో పారిపోయి అక్కడెళ్ళి తన వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండియా కూటమి అందరితో పెట్టుకొని ఇప్పుడు ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో విలీనం అవ్వాలనే ఆలోచన ఆయన ఉన్నాడు భవిష్యత్తు కోసం. అంటే ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు ఈరోజు. అందుకే బడ్జెట్ కూడా కేటాయించలేకపోయాడు, ఆ హామీలను కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నాడు అని చెప్పేసి పదే ఆరోపణలు చేస్తున్నారు జగన్ కానీ, అలాగే వైసీపీ నాయకులు కానీ. ఏంటి, ఎలా చూస్తారు? అసలు వాళ్ళు చెప్పడం అనేది వేస్ట్ అండి. ఎందుకంటే అసలు ఆ మాట అనే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఎలాగంటే సూపర్ 6లో ఆల్రెడీ 4 ఇసుక ఫ్రీ, 4,000 రూపాయల పెన్షను. ఎందుకంటే పెంచుతానని చెప్పిన దగ్గర నుంచి 3,000 ఎక్స్ట్రా ఇచ్చాడు. అక్కడి నుంచి కానీ మహిళలకు బస్సు ఫ్రీ కానీ, అదేవిధంగా పోతే త్రాగునీరు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయన కూడా స్టేట్మెంట్ చేశాడు, ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య లేకుండా చేస్తానని ఇచ్చాడు. అంటే ఆల్రెడీ 4 అయిపోయింది. డిఎస్సి, మెగా డిఎస్సి మొట్టమొదటిసారి మెగా డిఎస్సితో పెట్టుకుంటే 5 హామీలు ఆల్రెడీ నెరవేర్చాడు. అంటే మహిళలకి బస్ ఫ్రీ ఇంకా కేటాయించినట్టున్నారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు అని మాట ఇవ్వటం కష్టం, ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చకుండా ఉండటం అనేది వాళ్ళ ప్రాణం పోవడానికి సిద్ధపడతారు తప్ప మాట తప్పే వ్యక్తులు కాదు వాళ్ళు. ఎందుకంటే బాబు గారి యొక్క మేధాశక్తి మీద మాకు నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మీద మాకు నమ్మకం ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే, నేను ఒక యువకుడిగా, ఒక దళితుడు ఎస్సీ క్యాండిడేట్గా నేను నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి మన రాష్ట్రాన్ని మరో 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దాన్ని సమర్థిస్తూ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుంటూ ఒక
జడ్జిమెంట్ కూడా రిలీజ్ చేసింది మొన్నే. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిగ కులానికి చెందిన వ్యక్తినండి. చంద్రబాబు నాయుడు గారు, మందకృష్ణ మాదిగ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒకే వేదికలో ఎలక్షన్ల ముందే మేము వర్గీకరణకి అనుకూలమని చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు. ప్రజలందరూ అది నమ్మి సిద్ధపడి ఆయనకు ఓట్లేశారు. కాబట్టి ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన విషయం పెద్ద ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు, జరిగింది అదే. కాబట్టి నేను ఒక దళితుడిగా నేను హర్షిస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు అనేది ఒక మాలా మాదిగే కాదు, వాళ్ళిద్దరు వెనకున్నటువంటి ఇంకా 36 ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళు కూడా తింటేనే సరైన రాజ్యాంగానికి, రిజర్వేషన్కి ఒక అర్థం, పరమార్థం ఉంటుందని చెప్పి దీన్ని నేను స్వాగతిస్తున్నాను.